మొక్కువి చేసిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. మోసిన ప్రేమ గొప్పదా, చేసిన ప్రేమ గొప్పదా? ప్రియులారా, 9 నెలలు మోసిన అమ్మ ప్రేమ గొప్పదా, 9 నెలలు చేసిన దేవుని ప్రేమ గొప్పదా? అందమైన ఆకారాన్ని మోసిన అమ్మ ప్రేమ గొప్పదా, అండాన్ని బ్రహ్మాండంగా చేసిన దేవుని ప్రేమ గొప్పదా? ఏ ప్రేమ గొప్పది? అమ్మ ప్రేమ, దేవుని ప్రేమ? ప్రియులారా, అమ్మ గురించి ఈ సమాజంలో కొందరిని అడిగితే జన్మనిచ్చింది అమ్మ, జీవాన్ని ఇచ్చింది అమ్మ, జీవితాన్ని ఇచ్చింది అమ్మ, జీవింపజేసింది అమ్మ. అందుకే అమ్మంటే నాకు ఇష్టం, నేనంటే అమ్మకి ఇష్టం అంటారు. అసలు అమ్మంటే ఏమనుకుంటున్నావు? అమ్మంటే అనురాగం, అమ్మంటే అనుబంధం, అమ్మంటే ఆనందం, అమ్మంటే ఆరాధ్యం. అందుకే అమ్మే దేవుమని అందరి మాట. శాస్త్రవేత్తైనా అమ్మ నుంచి పుడతాడు, సామాన్యుడైనా అమ్మ నుంచే పుడతాడు, గురువైనా అమ్మ నుంచే పుడతాడు, ఎంత గొప్పవాడైనా అమ్మ నుంచే పుడతాడు. అందుకే అమ్మను మించిన వారు లేరనుకుని అమ్మ కోసం మాట కట్టాడు, అమ్మ కోసం పాట కట్టాడు, బళ్ళు కట్టాడు, గుళ్ళు కట్టాడు, అమ్మాయి దగ్గర గుండెలో గూడు కట్టాడు. బ్రహ్మ కూడా అమ్మ అంటే వచ్చాడు, దేవుడు కూడా అమ్మ కంటేనే వచ్చాడు. కాబట్టి దేవుని కంటే అమ్మే గొప్ప అని మాట కట్టాడు. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ అని పాట కట్టాడు. అమ్మను మించిన దైవం లేదనుకుని అమ్మను మించి దైవం ఉన్నదా అని పాట రాశాడు. ఒక్క దేవుడే కాదు, 100 దేవుళ్ళు కూడా అమ్మకి సరిపోరని 100 దేవులే కలిసి వచ్చిన అమ్మానిలాగా చూడలేదమ్మా అని మరొక పాట రాశాడు. ప్రియులారా, పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మంట. అమ్మను మించిన దైవం లేదంట, 100 దేవుళ్ళు కూడా అమ్మకి సాటి రారంట. చూసారా అమ్మ గురించి ఎలా రాశారో? మరి దేవుని గురించి ఏం రాశామని అడిగితే, దేవుడా, అసలు దేవుడు ఉన్నాడా అని, ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అని పాట రాశాడండి. ప్రేమే దేవుని వాళ్ళారా, అమ్మను చేసిన దేవుని మర్చిపోతుంది ఈ సమాజం, అమ్మనే దైవంగా కొలుస్తుంది ఈ లోకం. అందుకేనండి కుటుంబంలో అల్లకల్లోలం. ప్రేమే దేవుని వాళ్ళారా, అసలు అమ్మని మించిన వారు లేరంటారా? అమ్మే దైవం అనేది నిజమంటారా? ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనం. నా అంతరేంద్రియములు నీవే బాగు చేస్తువి, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవే అంటున్నాడు. నా అంతరేంద్రియములు అంటే ఏంటి? నా అంతరేంద్రియములు అనగా నా ఎముకలు, పేగులు, నరములు, గుండె, ఊపిరితిత్తులు, ఇవన్నీ నా అంతరేంద్రియములు. ఇవన్నీ చేసింది దేవుడు. అందుకే నన్ను నిర్మించిన వాడు నీవే అంటున్నాడు. మరొక మాట చూద్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవం నిర్మాణము చేసి నన్ను రూపించి ఉండను అంటున్నాడు. అంటే తల్లి గర్భంలో పన్నెండు మొదలుకొని దేవుని హస్తములు నాకు అవయవం నిర్మాణం చేస్తున్నాయి. నా కళ్ళు, నా ముక్కు, నా నోరు, నా చెవులు, నా చేతులు, నా కాళ్ళు, ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. ఇదిగో నా కళ్ళు ఇలాగే ఉండాలని, నా కాళ్ళు ఇలాగే ఉండాలని, నా రంగు ఇలాగే ఉండాలని, నా రూపం ఇలాగే ఉండాలని ఒక దాని తర్వాత మరొకటి దేవుడు చేస్తున్నాడు. నా తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు నా అవయవాలు ఎలా తయారవుతున్నాయో ఎవరికీ తెలియదు. నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు నరములు ఎలా వస్తున్నాయో, ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో ఎవరికీ తెలియదండి. అందుకే దేవుడు అన్నాడు, చూలాని గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు అంటున్నాడు. అంటే నా తల్లికి తెలియదు, నా తండ్రికి తెలియదు, ఇంకెవ్వరికీ తెలియదు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు నన్ను చెయ్యలేదు. నేను గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు చూడలేదు. నన్ను చేసింది దేవుడేనండి. ప్రియులారా, ఇంత భారీ నిర్మాణంతో చేసిన దేవుణ్ణి మర్చిపోయి అమ్మని పూజించడం అన్యాయం అండి. ప్రియులారా, నువ్వు భూమి మీదకి వస్తావని తెలిసిన దేవుడు నీకోసం ఆకాశాన్ని, భూమిని, సూర్యుడిని, చంద్రుణ్ణి, పగటిని, రాత్రిని, వృక్షాలను, నక్షత్రాలను, సముద్రాన్ని, అందులో సమూహాన్ని, సృష్టిని, అందులో సమస్తాన్ని దేవుడు నీకోసం చేశాడు. విచిత్రమేంటో తెలుసా? తల్లి గర్భంలో నుండి పుట్టిన ప్రతి ఒక్కడు మొట్టమొదటిగా దేవుడిచ్చిన గాలి పీల్చాలి, ఆ తర్వాతే తల్లి పాల కోసం వెళ్ళాలి. ఇక్కడ కూడా దేవుడే ఫస్ట్, తల్లి కాదు. అంతేకాదు ప్రియులారా, నీకు ఆహారం కావాలన్నా దేవుడే ఇవ్వాలి. ఈ మాట కూడా మనం బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు.
వర్షం కురవాలి. నీకు ఆహారం కావాలంటే సూర్యుడు ఉదయించాలి. అలా సూర్యుని ఉదయింపజేసి దేవుడు నీకు ఆహారం ఇస్తున్నాడు. ఇచ్చిన ఆహారాన్ని నీ తల్లి నీకు వండి పెడుతుంది. కాబట్టి ఆహారాన్ని వండే తల్లి గొప్పది కాదు, ఆహారాన్ని ఇచ్చిన దేవుడు గొప్ప. ప్రియులారా, ఇది తెలిసిన ఏ తల్లైనా దేవుని గురించి చెప్పిందా? దేవుని పరిచయం చేసిందా? కొడుకు పుట్టగానే నా బంగారు కొండ, నా ఉజ్రాల మూట, నా ఆనందాల కోట అని మురిసిపోతున్నావు గాని దేవుని గురించి చెప్పావా? నాయనా, నేను దేవుని కాదు, నిన్ను నన్ను చేసిన వేరే ఉన్నాడు, ఆయనే మనల్ని కన్నాడు, ఆయన కోసం మనం బ్రతకాలి అని ఏ తల్లైనా చెప్పిందా? లేదండి. మరి ఏం చెప్పిందో తెలుసా? నాయనా, నీ ఇంట్లో డబ్బు ఉండాలి, బంగారం ఉండాలి, నీకు పెద్ద ఇల్లుండాలి, నువ్వు కాళ్ళ తిరగా అని చెప్తుంది. వాడు పెద్దవాడైన తర్వాత వాడి దగ్గర డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, కారు ఉంటుంది, వాడి ఇంట్లో అన్నీ ఉంటాయి. కానీ నువ్వు మాత్రం ఉండవు. మరి నువ్వెక్కడ ఉంటావు? నువ్వు రోడ్డు మీదనో లేదా వృద్ధాశ్రమంలోనో ఉంటావు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడి గురించి చెప్పలేదు కనుక. ప్రియులారా, దేవుడి గురించి